ఎటు వెళ్ళినా మన ముందే ఉంటాడు. భగవంతుడు కనిపించాడు కానీ మన ముందే ఉంటాడు, మన ఇంటనే ఉంటాడు, మన లోపలనే ఉంటాడు. కానీ ఆత్మరూపంలో అన్ని ప్రాణుల్లో అమరి ఉన్నాడు. మనతోటే ఉన్నాడు, మన వెంటే ఉంటాడు, ఎటు పోయినా కానీ మనకు కనబడతాడు. ఆత్మరూపంలో ఉంటాడు. ఈ సృష్టిని రచించేది, రక్షించేది, శిక్షించేది అన్నీ అతడే. ఈ పంచమహాభూతాలను రక్షించేది భగవంతుడే, శిక్షించేది భగవంతుడే. అతడే సూర్యుడిలా సృష్టి మొదలుకొని ప్రకాశిస్తున్నాడు. సూర్యుడు ఎలా ప్రకాశిస్తున్నాడో భగవంతుడు కూడా ఈ సృష్టిని అలాగే నడిపిస్తున్నాడు, అలాగే ఉంటాడు కూడా అని బాబా గారు చెప్తున్నాడు. అతడిలో మార్పు ఎలా లేదో ఈ ఆత్మకు కూడా మార్పు లేకుండా, అలసిపోకుండా ప్రకాశమై వెలుగుతూనే ఉంది, అలాగే ఉంటుంది కూడా. సూర్యుడిలో మార్పు రాదు. ఉదయం అరుణోదయం నుండి సాయంత్రం వరకు ఎలా వెలుగుతూ ఉంటాడో, మార్పు ఎలా లేదో అలాగే ఈ ఆత్మ కూడా ప్రకాశమై ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది అని ఇక్కడ బాబా గారు చెప్తున్నారు. దానికి మార్పు అనేది లేదు. శరీరాల్లో మార్పు రావచ్చు, పంచమహాభూతాల్లో మార్పు రావచ్చు, జీవులలో రావచ్చు, ఈ సృష్టిలో మార్పు రావచ్చు, కానీ ఆత్మలో ఎటువంటి మార్పు రాదు. సూర్యచంద్రుల్లో మార్పు రాదు అంటున్నాడు బాబా గారు ఇక్కడ. तुकडोजी महाराज ఇలా అంటారు, దో పైసే కే సింధూర్ మంగవాకర్ పత్తర్ కో లగవాయే. 2 పైసల కుంకుమ తెచ్చి దేనికి పెడతాము? 1 రూపాయి కుంకుమ తెచ్చి పత్తర్కు అంటే రాయికి బొట్టు పెడుతున్నాం అనగా 2 పైసల కుంకుమ తెచ్చి రాతి బొమ్మకు పెట్టారు. అది నిర్జీవమైన రాతికి మనము బొట్టు పెట్టేస్తాం అంటాడు. నిజంగా అలాగే ఉంది మన పరిస్థితి. అజ్ఞానంతో మనము అది దేవుడని మనం బొట్టు పెడుతున్నాం, కానీ దానిలో అది నిర్జీవం, జీవం లేదు అని తుकडोजी మహారాజ్ ఇక్కడ తుకారాం మహారాజ్ చెప్తున్నాం. తుकडोजी మహారాజ్ ఈనాటి మన పరిస్థితి అలాగే ఉంది అందరిది అంటున్నాడు బాబా గారు. నిరాకారమైన దేవుడిని మర్చిపోయినాము, రాళ్లను దేవుళ్ళని చేసి పూజిస్తున్నాము. నిజమైన దేవుణ్ణి, మన లోపల ఉన్న దేవుణ్ణి, ఆత్మదేవుణ్ణి, ఆత్మశక్తిని, చైతన్య దేవుణ్ణి మర్చిపోయాం. పంచమహాభూతాల దేవుడు ఈ రాళ్లను దేవుళ్ళని చేసి మనము కూర్చోబెట్టి పూజిస్తున్నాం.